పార్వతి శివుణ్ణి తన భర్తగా కోరుకుని తపస్సు చేసిన సమయంలో ఆమె తీసుకున్న నిర్ణయం ఎంత లోతుగా ఉందో తనను తానే తెలుసుకునే ప్రయాణంలో ఉంది. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. శివుడు అన్నీ తెలిసినవాడు. పార్వతి ఎవరో అతనికి తెలుసు. ఆమె తపస్సు నిజమో కాదో కూడా తెలుసు. అయినా ఆమెను పరీక్షించాడు. అన్నీ తెలిసినవాడు ఎందుకు పరీక్షించాలి? పార్వతి స్పందన ఎలా ఉంటుందో చూడటానికి. శివుడు ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చాడు. శివుని గురించే నిరుత్సాహంగా మాట్లాడాడు. ఇది అవమానమా? లేక ఆమె నిర్ణయం ఎంత స్థిరంగా ఉందో తెలుసుకునే ప్రయత్నమా? పార్వతి కోపడలేదు, వాదించలేదు. ఆమె చెప్పింది ఒక్కటే. నాకు తెలుసు నేను ఎవరిని ఎందుకు ఎంచుకున్నానో. అది ప్రేమ కాదు, అది స్పష్టత. అప్పుడే శివుడు అర్థం చేసుకున్నాడు. ఈ తపస్సు ఆయన కోసం కాదు, ఆమె సిద్ధత కోసం. అక్కడే పరీక్ష ముగిసింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఇదే. సంబంధాల్లో పరీక్షలు ఉండొచ్చు, కానీ అవి అవమానంగా మారితే అవి తప్పు. ఇది దేవతల గురించి కాదు. ఇది సంబంధాల్లో గౌరవం, సిద్ధత, స్పష్టత ఎలా ఉండాలో చూపించే జీవితం పాఠం.